హాయ్ ఆల్! ఈ మినప చెక్కలు చేయడానికి ఒక గ్లాస్ నార్మల్ మినపప్పు, ఒక గ్లాస్ పొట్టు మినపప్పుని 5 గంటలు నానబెట్టి నీట్‌గా పప్పుని వాష్ చేసేసి క్లాత్ మీద ఏసి చెమ్మపోయేంత వరకు ఆరపెట్టేయండి. ప్లేట్‌లో చూపించిన స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మీ కారానికి తగినట్టు తీసుకోండి. మినపప్పుని కొంచెం కొంచెంగా మిక్సీలోకి తీసుకొని సాల్ట్ యాడ్ చేసి జస్ట్ కొంచెం ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ ఈ విధంగా పలుకుగా గ్రైండ్ చేయండి. పేస్ట్ లాగా అవ్వకూడదు. పల్స్ ఇస్తూ మిక్సీ పట్టండి. అదేవిధంగా ఈ పౌడర్ని కూడా యాడ్ చేసేసి జీలకర్ర, కొంచెం బియ్యపు పిండి, అదేవిధంగా కరివేపాకును కూడా మిక్సీ వేసి బరకగా చేసి పిండిలో కలపండి. ఇంగువ కొంచెం తీసుకొని లైట్ వాటర్లో కలిపి పిండిలో బాగా మిక్స్ చేయండి. పూరీ ప్రెస్సర్ సహాయంతో బటర్ పేపర్‌కి కొంచెం ఆయిల్ వేసి ఇలా చెక్కల మాదిరిగా వేసి మీడియం హీట్‌లో 2 సైడ్స్ కాల్చేయండి. అంతేనండి, మినప చెక్కలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.